మ్యామ్ మీకు ఒకటి ఇన్సిడెంట్ ఖచ్చితంగా షేర్ చేసుకోవాలని వచ్చాను మ్యామ్. ఏంటంటే మా ఫ్రెండ్ వాళ్ళదే, మాకు తెలిసిన వాళ్ళే, నా సర్కిల్‌లో జరిగిందే. సో, లవ్ 6 ఇయర్స్ ఆఫ్ మంచి హ్యాపీ రిలేషన్‌షిప్, చాలా హ్యాపీగా ఉన్నారు. సో, వన్ ఫైన్ డే ఉండండి సడన్‌గా వాళ్ళ ఇంట్లో ఏమనిందంటే, లేదమ్మా సరే బయటికెళ్దాం రేపు. షీ సెడ్ ఓకే అత్తమ్మ, కాకపోతే నా దగ్గర నేను డాక్టర్‌ని కన్సల్ట్ అవ్వాలి. తన దగ్గరికి వెళ్ళినాక మీ దగ్గరకొస్తా. ఏమైంది? షీ సెడ్ నేను పీసీఓడీ మెడికేషన్ తీసుకుంటున్నా. సో, సడన్‌గా వాళ్ళ ఇంట్లో ఎలా బిహేవ్ చేసిందంటే, ఏ ఇలాంటి అమ్మాయిని ఎలా లవ్ చేసావు నువ్వు? పిల్లలు పుట్టిన అమ్మాయిని నువ్వు లవ్ చేస్తావా? నిజంగా పీసీఓడీ ఉంటే కన్సీవ్ అవ్వడం చాలా కష్టం అయిపోతుందా డాక్? పీసీఓడి అనే ప్రాబ్లంలో ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్, ఎగ్ క్వాలిటీ, రెగ్యులర్ పీరియడ్స్, వెయిట్ గెయిన్ ఇష్యూస్, ఎక్సెస్ హెయిర్, కోర్స్ హెయిర్, యాక్నే, ఇలాంటి ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి. ప్రతి పీసీఓలో అన్నీ ఉండవు. ప్రతి పీసీఓలో ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉండవు. ప్రతి పీసీఓలో అవాంఛిత రోమాల సమస్య ఉండదు. సో పీసీఓలు కూడా చాలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పీసీఓ ఉంటుంది. అందులో సివియారిటీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అయితే పీసీఓలో ఒకటి మనం కామన్గా ఏం చూస్తామంటే ఎగ్ ఫార్మేషన్, ఎగ్ రిలీజ్, ఎగ్ క్వాలిటీ, ఇవి కొంచెము పైకి కిందికి ఉంటాయి. బట్ మనం ఇవి ఎట్లా ఉన్నప్పటికీను లైఫ్ స్టైల్ చేంజెస్తో, మంచి సపోర్టివ్ మెడికేషన్స్తో, ఎక్సర్సైజెస్తో, డయట్తో మనం పీసీఓని రెక్టిఫై చేసుకోవచ్చు. సో అది ప్రాబ్లం ఏదైతే ఏంటి ప్రాబ్లం. సో మనము ఎన్నోసార్లు ఉంటాము, మనము మంచిగా ఉన్నారని చెప్పి మ్యారేజ్ చేసుకుంటాము. నెక్స్ట్ మంత్ యాక్సిడెంట్ అయ్యి కాలిపోతే ఏం చేస్తారు? అలాగే సో పీసీఓడి ఈజ్ నాట్ టు బి క్రిమినలైజ్డ్, ఇట్ హ్యాస్ టు బి మేనేజ్డ్. దానికి ఒక స్పెసిఫిక్ డైట్ ప్లాన్ ఉంటుంది, లైఫ్ స్టైల్ ప్యాటర్న్స్ ఉంటాయి, అన్వాంటెడ్గా ఎక్కువ క్యాలరీ ఫుడ్ తీసుకోవద్దు. ఇలాంటి జాగ్రత్తలు తీసుకుంటే పీసీఓలో కూడా మనకి న్యాచురల్ ప్రెగ్నెన్సీస్ వస్తాయి. సో పీసీఓ ఇన్ఫర్టిలిటీ హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్ళినా కూడా పీసీఓ రెక్టిఫికేషన్, ఫర్టిలిటీ కూడా హ్యాండ్ ఇన్ హ్యాండ్ వెళ్తాయి. సో ఇట్ ఈస్ ఆల్ అబౌట్ హౌ యు సీ ద ప్రాబ్లం. ఎవరికైనా ఏదైనా ఒక ప్రాబ్లం దొరికితే ఎగరేద్దామని రెడీగా ఉన్న వాళ్ళకి చిన్నది దొరికినా కూడా ఇలా మెస్అప్ చేస్తారు. అది పీసీఓ ప్రాబ్లం కాదు, అది అవతల వల్ల ఉన్న మైండ్ సెట్ ప్రాబ్లం. సో అక్కడ ఎమోషనల్ చాలా హర్ట్ అయిన విషయం ఇంకోటి మ్యామ్, ఎవరైతే 6 years లవ్ చేశారో ఆ అబ్బాయి కూడా ఆ అమ్మాయి సైడ్ స్టాండ్ తీసుకోకుండా, సరే నా డిసిషన్ ఏంటో నేను నీకు రేపు చెప్తా. సో అది నిజం చెప్పాలంటే చాలా అది మంచి అనిపించలేదు అసలు ఆ సీన్. అందులో ఏది జరిగినా కూడా అది మంచిగా జరిగింది. ఎందుకంటే ఒక చిన్న విషయానికి కూడా నిలబడని మనిషితో జీవితాంతం కలిసి వెళ్ళడం అనేది జరగదు. సో ఏదో ఒక ఎక్స్టర్నల్ ఫోర్సో సంథింగ్ నీకు వాళ్ళ ట్రాన్స్పరెన్సీ చూపించేసింది. సో ఈమె చేసుకున్న పుణ్యం వల్లనే అవన్నీ కనిపించినాయి. ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ ఆల్వేస్ హ్యావ్ అ బెటర్ లైఫ్. అండర్స్టాండింగ్ పార్ట్నర్స్, అండర్స్టాండింగ్ ఫ్యామిలీ లేకపోతే ముందు చూసే ప్రాబ్లమ్స్ కంటే ఇది చాలా బెటర్. కానీ మేము ఇక్కడ చాలా మంది అమ్మాయిలు ఇలా ఫీల్ అవుతుంటారు, ఏంటంటే ఈ పీసీఓడి వల్ల నాకు ఏదో అయిపోయింది అన్న రేంజ్లో ఫీల్ అవుతారు. ఇట్లా ఫీల్ అయ్యే అమ్మాయిలకి మీరు చెప్పేది ఏంటంటే, మదర్స్కి కానీ ఇప్పుడు ఆడవాళ్ళకి కానీ, ఆ పాయింట్ ఆఫ్ సిచ్యువేషన్లో నాకు ఆడవాళ్ళ శత్రువులని ఎప్పుడప్పుడు వినేదాన్ని. కానీ అక్కడ నాకు అర్థమైంది, అసలు ఒకవేళ తన డాటర్కి అలా ఉంటుంటే మనం అలా మాట్లాడడం కదా. డాటర్కే ఉంటే ఆమె పర్స్పెక్టివే డిఫరెంట్ ఉంటుంది, ఆమె డిఫెన్సివ్ అవుతుంది అవతల వాళ్ళు ఏదైనా అంటే. సో ఏదైనప్పటికీను పీసీఓడి, పీసీఓఎస్ అనే సమస్యలు లైఫ్ స్టైల్కి సంబంధించినవి. అండ్ మన దినచర్యలు కనుక మనం కరెక్ట్గా మేనేజ్ చేసుకున్నట్టు అయితే, మన లైఫ్లో కొన్ని డిసిప్లినరీ పాయింట్స్ తీసుకున్నట్టయితే, కరెక్ట్ ట్రీట్మెంట్ ఫాలో చేస్తే అవి ఖచ్చితంగా కంట్రోల్ అవుతాయి. అండ్ తెలియని ప్రాబ్లమ్స్ కంటే తెలిసిన ప్రాబ్లమ్స్ని మనం ఖచ్చితంగా కంట్రోల్ చేసుకోవచ్చు. అండ్ పీసీఓకి డెఫినెట్గా అద్భుతమైన ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉన్నాయి, రెమీడియల్ మెజర్స్ ఉన్నాయి. సో అవన్నీ కూడా ఫాలో చేయొచ్చు. ఇట్లా చిన్న వాటికి స్ట్రెస్ లెవెల్స్, డిప్రెషన్ మోడ్ అంటూ వెళ్ళిపోతారు అమ్మాయిలు. సో వీళ్ళకి మీరు ఇచ్చే ద బెస్ట్ అడ్వైస్ ఏముంటుంది? బాడీ అన్న తర్వాత చాలా హార్మోనల్ ఫ్లక్చువేషన్స్ ఉంటాయి. పీరియడ్ వచ్చినప్పుడు వేరేలాగా ఉంటుంది మైండ్ సెట్, పీరియడ్ వచ్చిన 10 daysకి వేరేలాగా ఉంటుంది, 15 daysకి వేరేలాగా ఉంటుంది, మళ్ళీ పీరియడ్ వచ్చే ముందు వేరేలాగా ఉంటుంది. సో ఈ ఫ్లక్చువేషన్స్ అనేవి ఉమెన్స్ బాడీలో డిపెండింగ్ ఆన్ హర్ హార్మోన్స్ వస్తాయి.
ఆ హార్మోన్స్ తోని ఎక్స్ప్రెషన్స్, వర్డ్స్, మూడ్స్ చాలా డిఫరెంట్ గా ఉంటాయి. Hmm. ఇవన్నీ పక్కన పెడితే మన బాడీకి ఒక మంచి డిఫెన్సివ్ మెకానిజం ఉంటుంది. ఆ మెకానిజం ని మనం యాక్టివేట్ చేసుకుని డైలీ లైఫ్ స్టైల్, కోపానికి సంతోషానికి అతీతంగా ట్రాన్స్పరెంట్ గా ఒక మిడ్ టర్మ్ గా లైఫ్ మనం లీడ్ చేస్తే డెఫిషియన్ ఇట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం లేకుండా పోతాయి. అండ్ అందులో మనం యోగా హెల్ప్ తీసుకోవచ్చు, ఎక్సర్సైజ్ హెల్ప్ తీసుకోవచ్చు. మనం హోమ్ కుకింగ్ లో ఏదైతే లిమిటెడ్ అమౌంట్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయో అలాంటి డయట్ మనం ఫాలో చేస్తూ చూసుకోవచ్చు. సో ఎన్ని ఎక్స్టర్నల్ ఫోర్సెస్ ఉన్నా కూడా నీ మైండ్ సెట్ నీ కంట్రోల్లో ఉండాలి. Okay. అలాంటప్పుడు పీసీఓతో ఉన్న వాళ్ళకి షుగర్ క్రేవింగ్స్ వస్తూనే ఉంటాయి, కానీ వాళ్ళకి స్ట్రాంగ్ యాటిట్యూడ్ ఉండాలి. No. ఐ డోంట్ వాంట్, నో మీన్స్ నో అని Means no. ఉంటే డెఫినెట్ గా వాళ్ళు కూడా సెట్ అయిపోతారు. సూపర్ మ్యామ్.